హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పాయింట్ కటింగ్ అనేదైతే ఈ వీడియోలో పెడుతున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇవైతే 4 మడతలు వేశాను. ఇప్పుడు పొడవు అనేది ఎంత ఉంటుందో చూసి చెక్ చేస్తున్నానండి టేపుతో. 32 అయితే వచ్చింది నాకు. మన లెంత్ అనేది 34 పెట్టుకుంటే డబల్ ఫోల్డింగ్లో పోతుంది. నేనైతే లోపల వేరే క్లాత్ అనేది యాడ్ చేస్తాను, అందుకే 32 ఇంచెస్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే పిస్తా భాగం అయితే చూస్తున్నాను. స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాం కదా ఒకటి. ఇప్పుడైతే 9 ఇంచెస్ పిస్తా భాగం పెడుతున్నాను నేనైతే. 9 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడైతే నడుము భాగం, కింద కాలు భాగం అన్నీ చెక్ చేసి మార్కింగ్ అనేది అయితే పెడతాను. 6 ఇంచులు అయితే వచ్చిందండి. ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అనేది పెట్టాను నేను. చూసారు కదా, మొత్తం లెంత్ అనేది అయితే 8 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడైతే ఈ 9 ఇంచెస్ నున్న ఈ 8 ఇంచెస్కు డ్రా చేయాలండి. ఇదంతా ఇలాగ డ్రా చేసుకొని కలుపుకోవాలి. ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు కలుపుకోవాలండి. పిస్తా భాగం దగ్గర లైట్గా రౌండ్ అనేది తీసుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయితే కట్ చేసేయాలండి మొత్తంగానైతే. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయమన్నట్టుగా మోటివేషన్ లాగా ఉంటుందండి. ఇప్పుడైతే కింది భాగాన్ని కూడా కట్ చేస్తాను. ఇలాగ మొత్తంగానైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. షేప్ కరెక్ట్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలండి ఏదైనా. ఇప్పుడైతే పాయింట్ అయిపోయింది కదా. దీన్నైతే కరెక్ట్ ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలండి పిస్తా భాగాన్ని అయితే. ఈ సెంటర్ పాయింట్ కాబట్టి కచకలు అనేటివి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టాను. అక్కడ నుండి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. చూసారు కదా, పాయింట్ కటింగ్ అయితే అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.